ఈ వార్త నిజమైతే ఇంతకంటే దారుణం, అరాచకం, బహిరంగ దోపిడీ మరొకటి ఉండదు. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్‌ని చీప్ అండ్ బెస్ట్‌కి లాలువాడికి కట్టబెట్టడం దగ్గర నుంచి లూలువాడికి అనేక ఆస్తుల్ని తీసుకెళ్ళి రూపాయికి, రూపాయికి పప్పు బెల్లాల్లాగా కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజల ఆస్తుని దోచిపెట్టడం అన్నటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇంక్లూడింగ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ డబ్బులతో భూములు కొని, ప్రభుత్వ డబ్బులతో కన్‌స్ట్రక్షన్ చేసిన వాటిని తీసుకెళ్ళి ప్రైవేటోడికి ఇచ్చి దోచిపెట్టడం అన్నటువంటిది కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. సమర్థించే వాళ్ళు ఉండవచ్చు గాక. కానీ అది దోపిడీ అన్నటువంటిది వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది. అదే సందర్భంలో సరే ఎవడో ఉద్యోగాలు ఇస్తాడు కాబట్టి ఆడికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ లూలు లాంటోడు గుమస్తా ఉద్యోగాలకు కూడా 600 కోట్ల విలువైనటువంటి భూమిని అతి చీఫ్‌గా కట్టబెట్టడం అంటే అరాచకాలకెల్లా అరాచకం అని చెప్పాలా, దోచిపెట్టడానికి నిస్సిగ్గుగా జరుగుతున్న ప్రయత్నం అని చెప్పాలి. అది పక్కన పెడితే ఇప్పుడు ఇది వార్త సాక్షి రాసింది. ఇది నిజమైతే మాత్రం అరాచకాలకి పరాకాష్ట అని చెప్పాలా. ఏదైతే నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఉన్నటువంటి భవనాలట, ప్రభుత్వ భవనాలు, బీసీ ఎస్సీ సామాజిక భవనాలు, టీటీడీ కళ్యాణ మండపం, ఆర్బీకే వంటి ఖరీదైన భవనాల్ని దశాబ్దాల పాటు లీజు పేరుతో ఇచ్చేస్తున్నారట. ఈ భవనాలని బాబు అన్యాయాలు పరమవుతున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైనటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య బామ్మరిది పరమవుతున్నాయి. ఈ ప్రయత్నాలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంకన్నపురం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య స్వగ్రామం. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ గ్రామంలో టీటీడీ నిధులతో కళ్యాణ మండపం, డైనింగ్ హాల్ కట్టారు. పంచాయతీరాజ్ ఎంపీ ల్యాడ్స్, రాజ్యసభ సభ్యుడు, కార్పొరేట్ సిఎస్ఆర్ నిధులతో 14,400 చదరపడుగుల స్థలంలో ఎస్సీ బీసీ సామాజిక భవనాలు, మహిళా భవనం కట్టారు. వీటి గ్రామస్తులే కాక సమీపంలోని బసవాయిపాలెం, దామేగుంట, గుండాలమ్మపాలెం, పద్మనాభ సత్వరం తదితర గ్రామాల ప్రజలు వినియోగించుకుంటారు. ఇక్కడ కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకున్న వాళ్ళు భోజనాలకు సమీపంలో డైనింగ్ హాల్ వినియోగిస్తారు. పొదుపు మహిళల సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మహిళా భవనాన్ని ఉపయోగిస్తున్నారు. బీసీ భవనంలో ఆర్బీకే ఉంది. ఎస్సీ సామాజిక భవనాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి నివాసానికి కేటాయించారు. తుఫాను, వరద లాంటి విపత్తుల సమయంలో గ్రామంలోని వాళ్ళు ఈ భవనాలను తలదాచుకుంటారు. తన స్వగ్రామంలోని ప్రభుత్వ భవనాల మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కనుబడింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సాగుతో వీటిని సొంతం చేసుకోవాలనుకున్నారు. కృష్ణయ్య బామ్మర్ది పి లక్ష్మీ శ్రీనివాస ప్రసాద్ పేరుతో తొలుత 33 ఏళ్ల లీజు, తర్వాత మరో 2 పర్యాయాలు 33 సంవత్సరాల వంతున ఏకంగా 99 ఏళ్ల పాటు లీజు పొడిగించుకునే వెసులుబాటుతో అన్ని భవనాలు కలిపి ఏడాదికి కేవలం 1000 అద్దె ప్రాతిపదికన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన పంపారు. కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ కావడం, సీఎం చంద్రబాబు సన్నిహితుడు కావడంతో ఫైల్ చకచకా కదిలింది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషన్గా అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ చేరింది. కలెక్టర్ ఆమోదం పొందగానే డిపిఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు అందే. వెంటనే భవనాలు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైపోయారు. విషయం గ్రామస్తులు చేరడంతో వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగించుకున్న ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా దారాదత్తం చేస్తారని మండిపడ్డారు. సోమవారం జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ హేమంత్ శుక్లా గ్రామాభివృద్ధిపై సమీక్ష సమావేశానికి మంగళవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక గ్రామాల ప్రజలు ఎంతో ఉపయుక్తంగా ఉండే ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ పరం చేయొద్దని గట్టిగా కోరారు. కలెక్టర్ నుంచి వాళ్ళకి సానుకూల సమాధానం రాదు. గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు. దానికి ఒక భవనం సరిపోతుందని, ఇన్ని అవసరం లేదంటే గ్రామస్తులు చెప్పారు. ఇదంతా పెద్ద కుట్రని, దీనికి సమ్మతించేది లేదని, ఉద్యమం తప్పదని తెగేసి చెప్పారు. వెంకన్నపురం గ్రామానికి ఇరువైపులో ఉన్న రోడ్డు దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. సొంత వాహనాలు తప్ప రవాణా సౌకర్యం ఉండదు. ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామంటే విడ్డూరంగా ఉందని గ్రామస్తులు అంటారు. ఇదే మండలంలోని జాతీయ రహదారి కానుకొని చంద్రశేఖరపురం వద్ద ఇదే కృష్ణ ఏపీఐసీ చైర్మన్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అందులో కావాల్సినంత స్థలం ఉందని, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ గ్రామంలోని ప్రభుత్వ భవనాలను చెరబట్టడం వెనక పెద్ద కుట్రే దాగుందని గ్రామస్తులు అనిపిస్తుంది. ఎందుకంటే దోపిడీ మరొకటి ఉండదేమో. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 1000 రూపాయలకి ఏడాదికి ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఈ దోచిపెట్టడం ఏంటి? ఇంతకంటే దారుణం మరి ఏదైనా ఉంటుందా ప్రపంచంలో?